మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రెండోది మా నియోజకవర్గంలోని కేపీట్రగుంట కేజీబీవీ స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఉత్సాహంగా పండగ వాతావరణంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక రాష్ట్రం ఒక గొప్ప ప్రపంచ రికార్డు నెలకొల్పోతా ఉంది. ప్రైవేట్ రంగంలోనూ వివిధ యాజమాన్యాల కింద ఉన్నటువంటి పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం ఒక కొత్త చరిత్ర కూడా తెలియజేస్తున్నాం. దీని లక్ష్యం మా విద్యాశాఖ మంత్రిలో నారా లోకేష్ గారు తల్లిదండ్రులు, అదేవిధంగా పేరెంట్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్స్ కలిసి కూర్చొని విద్యార్థుల యొక్క పురోగతి, పాఠశాల వసతులు, వారి క్రమశిక్షణ, వాళ్ళ యొక్క గోల్స్ ఏం చేసుకొని వాటికి అనుగుణంగా విద్యను ఉన్నాయో లేదనేటువంటిది చర్చించుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో సౌకర్యాల మెరుగుతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ ఏర్పాటు చేసి ఒక మంచి యూనిఫామ్, షూస్, బెల్ట్, టైస్ ఇవన్నీ కూడా ఇస్తూ బుక్స్ను కూడా ఇవ్వడం జరిగింది. బుక్స్ భారాన్ని కూడా తగ్గించడం జరిగింది. విద్యార్థుల హోంవర్క్ కూడా వాళ్ళ యొక్క స్థాయికి తగిన విధంగా హోంవర్క్ ఇచ్చే విధంగా వాళ్ళ డౌట్స్ పరీక్షణ కోసం వారిని నివృత్తి చేసేందుకు క్యూఆర్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి స్కూల్లో 2019 ముందు ఇచ్చినటువంటి స్కూల్ పాఠశాలకి ఇన్కంప్లీట్గా రేకులతో ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తా ఉన్నాం, నిధులు ఇచ్చడం జరిగింది. ఇవి కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి అదనపు గదులు మంజూరు చేస్తానని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులు మనం ఒకటి తెలియజేసేది, డ్రగ్స్ ఇటువంటి వాటి ఈ రోజు ఉన్నటువంటి వాటికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని, తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు, వాళ్ళ ప్రేమని కడుపులో దాచుకొని మీరు ప్రయోజకులు కావాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ ఆశలకు అనుగుణంగా మీరు జీవితాల్లో ఉన్నత స్థితిలో నిలబడాలని విద్యార్థులు నేను కోరడం జరిగింది. దీంతో పాటుగా మనకి విద్యార్థుల కోసం నాణ్యమైన బియ్యాన్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. వంట వాళ్ళకు కూడా మనం శిక్షణ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వందనం కార్యక్రమం మా ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో చెప్పిందో చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నీ 15,000 ఇస్తా ఉన్న విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున చాలా మందికి కొన్ని చోట్ల అయితే 6,000, 13,000, 26,000, 39,000, 52,000, 65,000 కూడా ఆ పిల్లలకి రావడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమాన్ని ఇచ్చింది విద్యకు ప్రోత్సహించడం, అదేవిధంగా ఇది వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. కొత్తగా స్కూల్లో హాస్టల్ జరిగే పిల్లలకి ఏదైనా లోపాలు ఉంటే సంబంధిత ప్రిన్సిపాల్తో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మేము ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు అయితే 10-13 పిల్లలకి ఎస్సీ విద్యార్థులు ముఖ్యంగా మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి జర్మనీ భాష కూడా నేర్పించి ఇంటర్మీడియట్ పిల్లలకి విదేశాల్లో ఉద్యోగాల కోసం కూడా 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా జస్ట్ ఎంబీబీఎస్లో మిస్ అయినటువంటి నీట్ విద్యార్థులు వెల్ఫేర్ ఇచ్చిన స్కూల్ పిల్లలకు కావచ్చు, హాస్టల్ పిల్లలకు కావచ్చు, వాళ్ళకి అదనంగా లాంగ్ టర్మ్ కోచింగ్ నుంచి ఎక్కువ మంది పిల్లల్ని ఎంబీబీఎస్ పంపించేదని కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున విద్యారంగానికి, సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ విద్యార్థులందరినీ ఒకటే మాట్లాడేది, మీరు బాగా చదువుకోవాలి, ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉపాధ్యాయులతో చర్చించండి, ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు ఒకసారి తల్లిదండ్రుల టీచర్స్ మీటింగ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.